చూస్తున్నారా? చూస్తున్నాం. సో ఎవరు మీ కంటెస్టెంట్ ఇష్టమైంది? నా కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. ఎందుకు మేడం నిఖిల్ అంటే ఇష్టం? నిఖిల్ ఫస్ట్ నుంచి జెన్యూన్ గా ఉన్నాడు. ఓకే. ఫస్ట్ 2 days బాగున్నాడు, బట్ నెక్స్ట్ నుంచి తగ్గిపోయినాడు, కొంచెం సో లో అయిపోయినాడు. ఎవరి వల్ల లో అయ్యారంట? ఐ థింక్ విష్ణుప్రియ అనడం వల్ల, ఓకే, అండ్ బేబక్క ఆర్గ్యూ చేసింది కదా, సో దాని వల్ల. సో ఇంకెవరు నెక్స్ట్ ఇంకెవరు ఇష్టం? లేడీస్ లో ప్రేరణ గేమ్స్ బాగా ఆడుతుంది అంతే. ఓకే, అయితే ఈ రోజు బేబక్క ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ నడుస్తుంది. అన్ఫేరా ఫేరా? ద ఫేర్, ఐ థింక్. గేమ్స్ లో కూడా ఏం ఆడలేదు తను. సో స్లోగా ఉన్నారు, బట్ బేబక్క గేమ్స్ లో అయితే వీక్, ఎప్పుడు కిచెన్ దగ్గరే ఉంటుంది కదా. సో చాలా మంది ఇంకొక వీక్ చూస్తే బాగుండు బేబక్కని అంటున్నారు. అవును, అది వీక్ చూడొచ్చు. ఇంకా బేబక్క కంటే లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి. ఐ థింక్ మణికంఠ. అంటే తను ఫస్ట్ 2 days మెంటల్లీ కొంచెం డిస్టర్బ్, బట్ ఇప్పుడు ఓకే. ఎస్, అది కూడా కరెక్ట్. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు కదా తను, బట్ ఇప్పుడు ఓకే, జెన్యూన్ గా ఉన్నాడు 2 days నుంచి. లేదు, నిజంగానే తన సైడ్ జరిగింది. ఆ సిచ్యువేషన్ ని తను క్యారీ చేయలేకపోతున్నాడు ఇక్కడ, అంతే. కిరాక్ సీతని మన అభి ఏడిపించాడు కదా, అంటే ఎలా ఏడిపించాడు అంటారు? ఏం రాదు, బట్ తను మాట్లాడే విధానంలో మాటలు కూడా చాలా హట్టింగ్ గా ఉన్నాయి, సో తను తీసుకోలేకపోయింది. అది రాంగ్ కదా, డస్ట్బిన్ లో తీసి బయట పెట్టడం అది రాంగ్. అది నాగార్జున గారు విష్ణుప్రియ క్లాస్ స్పీకర్ కదా. అవును, అది జెన్యూన్, కరెక్ట్ గానే. తను ఏడుస్తున్నా కూడా మళ్ళీ గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది కదా. సో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ సోనియా అలా అనిండకూడదు. ఎస్, ఈమె కూడా అలాగే ఉంది, విష్ణుప్రియ కూడా అలానే ఉంది, యాక్టింగ్ కూడా అలాగే. తను ఏడుస్తుంటే ఓదార్చాలి కానీ తను ఇంకా ఏడ్చేలా చేస్తుంది, గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది. సో బేబక్క వెళ్ళిపోవడం జెన్యూనే, కరెక్ట్ గానే. ఈ సీజన్ అంత లేదు, నథింగ్. వీళ్ళు చిన్నదానికి గొడవలు అలాగా. అవును, ఇంకా స్టార్టింగ్ వీకే కదా, తెలియట్లేదు. ఇది ఫైన్, బట్ ముందు కంపేర్ చేసి ఇది లోలో ఉంది. అలా అంటే అడ్జస్ట్ లేదు వాళ్ళ దాంట్లో. తాను కొంచెం కిచెన్ లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు, బయట నార్మల్ అంత లేదు. శేఖర్ భాష ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ తను కూడా గేమ్స్ లో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. కొంచెం అదే మాట్లాడడం వల్ల హైలైట్ అవుతున్నాడు అంతే, గేమ్ లో ఏం లేదు. మా బెస్ట్ నిఖిల్, జెన్యూన్ గా ఉన్నాడు, బట్ ఇప్పుడు కొంతమంది వల్ల డిస్టర్బ్ అయి 2 days నుంచి అంత లేదు. గొడవలు అవుతున్నాయి కదా, నిజంగానే గొడవలు అవుతున్నాయి. అవును బేబక్క, బట్ నిఖిల్ కూడా అర్థం చేసుకోవాలి. బేబక్క చెప్పింది కదా, అది ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా ఏమో అదైతే తెలియదు. ఐ థింక్ నిఖిల్. హౌస్ లో లవ్ అఫైర్ నడిచింది పృథ్వీకి అండ్ మన ఈ అమ్మాయికి సోని అన్నట్టు. ఆ రోజు జ్యూస్ ఇస్తూ కాఫీ ఇస్తుంటే అన్నది కదా, నన్ను ఇష్టపడొచ్చు. పృథ్వీకి విష్ణుప్రియకి ఎలా అనిపించింది? బట్ లాస్ట్ సీజన్ లో ప్రశాంత్ కి పృథ్వీకి అంతేం లేదు, అక్కడ విష్ణుప్రియనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఏంటి? నాగార్జున గారు రాత్రి కాఫీ చేసుకురామని చెప్పి అవును ఇచ్చారు, బాగుందని చెప్పాడు అంతే. దాంట్లో పృథ్వీ నుంచి అయితే ఏం, తన సైడ్ నుంచి ఏం లేదు. ఎస్,